పెద్దలాంటి పద్మనాభం గారు ఆడ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు, ఆయన పట్టించుకోలే ఇల్లు. ఈ పిల్లోడు నేర చరిత్ర ఉన్న పిల్లోడు, ఇతను చనిపోయినాడు, ఇక్కడ రాజకీయ లబ్ధి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి పరామర్శించి కాపీ ఇవ్వకూడదని చెప్పి ప్రతిరోజు సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఇదే. పైగా ఇంకోటి ఏంటంటే ఆ పిల్లోడి చరిత్ర ఏమైనా బాగుందంటే 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం ఒక మైనర్ బాలికని కిడ్నాప్ చేసి ఒక లాడ్జిలో నిర్బంధించి అత్యంత దారుణంగా అత్యాచారం చేస్తే, ఈడు అత్యాచారం చేసింది కాకుండా వీళ్ళ ఫ్రెండ్స్ ని కూడా పిలిపించి ఆ బిడ్డ పైన అత్యాచారం చేపిస్తే ఆ బిడ్డ వల్ల తండ్రి అవమాన భారం భరించలేక చనిపోయాడు. సరే ప్రసాద్ గారు ఓకే, మీరు సాయి కృష్ణ వెనక ఉన్న హిస్టరీ ఏంటి, అతను ఏంటనేది చరిత్ర బాగా చెప్తున్నారు. బట్ ఏదైనా సరే చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకునే రైట్స్ మనకి లేవు కదా. సిఐ నాగరాజు అంత టార్చర్ పెట్టి చంపేయడం కూడా కరెక్ట్ కాదు కదా. పైగా ఫుటేజ్ అంతా ఏమీ లేకుండా వస్తాను నన్ను మాట్లాడిస్తే కదా. ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆ బిడ్డ కూడా కాపులు బిడ్డే. ఆ రోజు ఈ కాపు నాయకులు ఎందుకు స్పందించలేదు? ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, సిఐ నాగరాజు చేసినటువంటి కస్టోడియల్ డెత్ టార్చర్ అత్యంత కిరాతకమైంది, హేయమైంది. మేము వెనకేసుకు రావటం లేదు, ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. ఈ రోజు కోర్టులో పిటిషన్ వేశారు, 12 రోజులు మా కస్టడీకి ఇవ్వండి అని చెప్పి పిటిషన్ వేశారు. తీసుకుంటారు. మీరు చెప్పినట్టు అన్ని కోణాల్లో ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ కనబడదు. దీని వెనకాల ఎవరున్నారు, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ బ్యాచ్ ఉందా, ఇంకా రాజకీయ నాయకులు ప్రమేయం ఉందా, ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఏకది ఎవరి అణువు విచారిస్తున్నప్పుడు మేడం ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ అనాథ శవం దొరికితే అనాథ శవం యొక్క హైట్ ఎంత, వెయిట్ ఎంత, కలర్ ఎంత, పుట్టుమచ్చలు ఎక్కడున్నాయి, అతను వేసుకున్న షర్ట్ కలర్ ఏమి, ప్యాంట్ కలర్ ఏంది, ఇన్నర్ వేర్స్ తో కూడా మొత్తం పంచనామా చేసి ఇద్దరు మహజర్ నామాల సమక్షంలో బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఈ రికార్డులు అన్నింటినీ వెరిఫై చేస్తున్నారు. సీసీటీవీ ఎక్కడికి పోయిందని కూడా వెరిఫై చేస్తాం ఇన్వెస్టిగేషన్ టీము. ఈ లోపలనే వైసీపీ నాయకుడు సెకండ్ హాఫ్ అదిరిపోతుంది, థర్డ్ హాఫ్ బెదిరిపోతుంది. ఏంటి డైలాగులు ఇదే? ఇట్లాంటి సెకండ్ హాఫ్లు ఫుల్ హాఫ్లు మస్తు చూసినాం మేము. అయ్యా వైసీపీ నాయకులు కాస్త ఓపిక ఉంటే మంచిది. కుల రాజకీయాలు పక్కన పెడితే గౌరవంగా ఉంటుంది. అర్థం కదా? కుల రాజకీయాలు పక్కన పెడితే గౌరవంగా ఉంటుంది. ఏంది మీ చిన్నాయన చనిపోయినప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ వద్దని నువ్వే, సాయి కృష్ణ కేసులో మాత్రం సిబిఐ కావాలనా? నీ చిన్నాయన చనిపోయినప్పుడు, వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు సిబిఐ విచారణ వద్దు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి సాయి కృష్ణ కేసులో సిబిఐ కావాలనా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ గారు ఓకే, ఇప్పుడు సిఐ నాగరాజు దారుణానికి పాల్పడ్డాడని సిట్ విచారణలో తేలిన తర్వాత ఏంటి మరి రక్షించాల్సిన పోలీసులే ప్రజల్ని ఈ విధంగా భక్షిస్తుంటే పోలీసులపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు మీరు? ఇప్పుడు సిఐ నాగరాజుని ఏం చేస్తారు? మేడం సిఐ నాగరాజుని మేమేమి ఏసీ రూమ్ లోనో స్టార్ హోటల్లో పెట్టలేదు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టుండేది. కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇంకా దీని వెనకాల ఎవరున్నారు వదిలిపెట్టము. ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇదేం 2 గంటల సినిమా కాదు కదా. ఇమీడియట్ టకా టకా అరెస్ట్ చేసేసి జీపుల్లో తోచేసి అదేదో సాయి కుమార్ సినిమా మరి చేసేదానికి సినిమా కాదు కదా, ఇన్వెస్టిగేషన్ కదా. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది కదా, ఇన్వెస్టిగేషన్ గైడ్ లైన్స్ ఉంది కదా, పోలీస్ మాన్యువల్ ఉంది కదా, ఇవన్నీ ఉన్నాయి. దాని ప్రకారం జరుగుతుంది. ఈ లోపలనే వైసీపీ నాయకులకి పూనకం వచ్చేసి ఆయన అంబటి రాంబాబు అడుగుతున్నాయి, పవన్ కళ్యాణ్ స్పందించాలి అని ఊగిపోతున్నాడు కరెంట్ షాక్ కూర్చున్నాడు మాదిరిగా. ఏంది నాకు అర్థం కాదు. ఒక పవన్ కళ్యాణ్ స్పందించాలి. మళ్ళీ వస్తాను ప్రసాద్ గారు, ఒక బ్రేక్ తీసుకుందాం. కృష్ణాంజలి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, ఆయనతో కూడా మాట్లాడదాం. మాట్లాడేందుకు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.